హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. క్యారెట్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు కూడా చాలా తినొచ్చండి. చాలా హెల్తీగా కూడా అండి. రెస్టారెంట్ స్టైల్లో మనకి గుమగుమలాడే ఈ క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 క్యారెట్ అయితే తీసుకునేసాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్యారెట్ హల్వా ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దామండి. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు, నేను ముందుగానే క్యారెట్ని అయితే ఒక 3 క్యారెట్ ముక్కలైతే బాగా కట్ చేసి పైన తొక్కంతా కట్ చేసి తురిమేసి ఇలా పెట్టుకునేసాను అనమాట. 3 క్యారెట్ అయితే తీసుకునేసాను నేను. మళ్ళీ కొలత ప్రకారం అయితే చెప్తాను మీకు బాగా అర్థమయ్యేటట్టుగా. మళ్ళీ నేను పావు కేజీ చక్కెర అనేసి తీసుకునేసాను. కొద్దిగానే ఉంది కదా క్యారెట్ తురుము. ఈ పావు కేజీ చక్కెర తీసుకునేసాను. 1/4 కేజీ పాలు తీసుకునేసాను. సారీ, 1/4 లీటర్ పాలు ఖచ్చితంగా 1/4 కేజీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. క్యారెట్ హల్వా ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఒకసారి. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, క్యారెట్ అయితే 3 ముక్కలు అయితే తీసుకునేసాను నేను. 3 గడ్డలు ఉంటాయి కదా, గడ్డలు అయితే తీసుకునేసాను. బాగా పైన తొక్కంతా తీసేసి పీలంతా తీసేసాను. తీసేసి వాష్ చేసుకునేసిన తర్వాత ఈ విధంగా తురిమేసాను. పెద్ద రంధ్రాలు ఉంటాయి కదా తురిమే కట్టర్కి, పెద్ద రంధ్రాలతో ఈ విధంగా తురుము పెట్టుకునేసాను తనిగా అండి. తర్వాత ఇందులోకి పావు కేజీ చక్కెర అనేది తీసుకునేసాను. మళ్ళీ 1/4 లీటరు పాలు అనేది తీసుకునేసాను. మీకు కొలత ప్రకారం చెప్తున్నానండి. మళ్ళీ ఇందులోకి యాలకుల పొడి అనేది నేను కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను దంచి అయితే పెట్టుకునేసాను. మళ్ళీ తర్వాత ఇందులోకి అయితే నెయ్యి ప్యాకెట్ అనేది నేను తనిగా అయితే తీసుకోలేదు. ఇక్కడుండే ప్యాకెట్లు అయితే 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకునేసాను. మనము నెయ్యి డబ్బా ఉంటుంది కదా, అది తీసి పెట్టుకునేసి సర్వ్ చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకోవచ్చండి. నెయ్యి అయితే అయిపోయిందని చెప్పేసి నేనైతే ప్యాకెట్ అయితే తీసుకునేసాను. తర్వాత ఇందులోకైతే బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేమి కావాలనేసి నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం ఏం కావాలనేసి అన్న మనం మిక్సప్ చేసుకొని వేసుకోవచ్చండి. టేస్ట్కి అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం జీడిపప్పు అయితే వేసుకునేస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ హల్వాకి మనం తర్వాత ఇంకా ఎలా చేయాలనేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్ తురుము ఉంది కదా, క్యారెట్ తురుము అనేది ఇందులో వేసేసుకుంటున్నా. ఇందులో ఉండే తేమంతా పోయేంత వరకు మనము బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఓకేనా అండి? అంటే మనము ఆల్రెడీ తురిమేసాం కదా, ఇది 10 మినిట్స్ అయితే చాలు, బాగా ఉడికిపోతుంది. ఇందులోకి కొద్దిగా నేను సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ తేమ పోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట. ఇందులో ఉండే తేమ అనేది పోతేనే మనకి రెస్టారెంట్ టైప్లోనే మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది ఈ హల్వా అనేది. నేను తురిమేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతా ఉంది, అందువల్ల తేమ అయితే సరిగ్గా లేదు. ఇందులో నెయ్యి తెచ్చాను కదా, నెయ్యి అనేది ఈ ప్యాకెట్ మొత్తము ఇందులోకి నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగానే ఉంటుందండి, అందుకని చెప్పేసి నేను క్యారెట్ కూడా కొద్దిగానే తురిమి వేసుకునేసాను నేను హల్వాకి. అందుకని ముందుగానే ఒక డబ్బా తెచ్చి పెట్టుకునేసి మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే నెయ్యి ఎంత కావాలనేసి అనేది క్వాంటిటీలో మనము మనకు నచ్చినంత వేసుకోవచ్చండి. నాకు లేదని చెప్పేసి ప్యాకెట్ అయితే తెచ్చి వేసేస్తున్నాను నేను. నెయ్యిని వేసుకునేసాం కదండి, ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 5 మినిట్స్ అలానే బాగా ఫ్రై చేసేసుకున్నాము. లో ఫ్లేమ్లోనే పెడదామండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఓకేనండి, మూత పెట్టేసుకుంటున్నా. 5 మినిట్స్ తర్వాత మూత అయితే తీసేసుకుంటున్నానండి. చూడండి ఎలా వచ్చిందో. ఇందులోకి
చక్కెర ఉంది కదా, చక్కెర పావు కేజీ చక్కెర అని చెప్పాను కదా, చక్కెర ఇందులోకి అట్లనే యాడ్ చేసుకుంటున్నాను నేను. మన ఇష్టం అండి, చక్కెర మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి చక్కెర అనేసినది ఈ క్యారెట్ తురుముంది కదా, అది ఫ్రై అయ్యేసరికి మనకి కొద్దిగా అయితే అవుతుంది కాబట్టి చక్కెర అనేది కొద్దిగా తీసుకుంటాను నేను. ఈ విధంగా చక్కెర అనేది ఇందులో వేసుకోవడం వల్ల క్యారెట్లో ఉండే తేమ ఈ తేమ రెండు డ్రై అయిపోతుందండి. చూడండి, చక్కెర అనేది వేసేసుకున్నాం కదండి. చక్కెర వేసుకున్న తర్వాత చూడండి ఎంత తేమగా ఉందో. ఇంకా 5 మినిట్స్ అనేది ఇలానే ఫ్రై అవ్వాలి. ఇందులోకి పాలు ఉన్నాయి కదండి, పాలుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను నేను. బాగా గట్టిపడేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క విషయం అండి, దీంట్లోకి మనము కలర్ కాంబినేషన్కి ఏమంటే కలర్ మనకి బాగుండేదానికనేసి అని చెప్పేసి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను కుంకుమ పువ్వు. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకుందాం మూతకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాలు అనేది మనము ముందు కాంచి పెట్టుకోలేదండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనకి బాగా కుక్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే పాలైతే ముందు కాంచి పెట్టుకోలేదు. చూడండి ఎంత బాగా ముద్దలాగా వచ్చేసింది కదండి. చూడండి 5 మినిట్స్ తర్వాత నేను 10 మినిట్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదండి. హల్వాకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళ నుంచి పిల్లలు కూడా తినే హల్వా అంటే క్యారెట్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా, ఆరోగ్యానికి మంచిది కూడా అండి. అలానే నోట్లో పెట్టగానే అసలు చాలా చాలా బాగుంటుంది, కరిగిపోతుందండి. ఇంకొకటండి, ఇందులోకి నేను ఏలకల పొడి అనేది ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకునేసాను కదా, కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీడిపప్పు అనేది వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏమున్నా మీరు వేసేసుకోండి, నేనైతే జీడిపప్పు వరకే వేసేసుకున్నాను. అబ్బా స్మెల్ గుమాలించేస్తూ ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. అబ్బా భలే ఉంది స్మెల్ కూడా అండి. ఇంకేముందండి ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అంతే అండి. నేను వేరే బౌల్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేను ప్యాన్ మీద నుంచి తీసేసి 5 మినిట్స్ అయింది, చల్లారిపోయిందండి. పూర్తిగా చల్లారిన తర్వాత అని చెప్పేసి నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది ప్లాస్టిక్ కడాయి కదా, ప్లాస్టిక్ ప్లేటు, అందువల్ల అని చెప్పేసి ప్లాస్టిక్ ప్లేట్లో వేడివేడిగా వేసుకోకూడదు కదా అని చెప్పేసి నేను. చాలా రుచికరమైన క్యారెట్ హల్వా అంతే అండి. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెమ్మీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, క్యారెట్ హల్వా రెడీ. హెమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంది కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.